నమస్కారం. నా పేరు డాక్టర్ శరత్ బాబు నీలగిరి. నేను ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు మోకాళ్ళ అరుగుదల గురించి మనం మాట్లాడుకుందాం. మోకాళ్ళ అరుగుదల మనం సాధారణంగా ఎక్కువ మంది వయసు పైబడిన వాళ్ళలో ఇప్పుడు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో చాలా సర్వసాధారణంగా అందరికీ చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళలో అయితే తక్కువ వయసులో 50 సంవత్సరాలు పైబడినప్పుడే ఎక్కువ మందికి ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో అయితే 60-65 సంవత్సరాలు దాటిన వారికి చూస్తూ ఉంటాం. ఈ అరుగుదల అనేది వయసుకు సంబంధించింది. ఈ వయసుకు సంబంధించిన అరుగుదల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా రాకుండా ఉండడానికి మనం నివారించవచ్చు, కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికైతే దానికి అవకాశం లేదు. ఇంకొక రకమైన అరుగుదల ఎవరికి వస్తుంది అంటే కనుక, ఎవరైతే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యాయి, మోకాలు చుట్టూ ఫ్రాక్చర్స్, జాయింట్ చుట్టూ ఫ్రాక్చర్స్ ఏమైనా అయినాయి, సో ఆ ఫ్రాక్చర్స్ సరిగా ట్రీట్ చేసుకోలేక ప్రాబ్లం ఎక్కువగా అయినప్పుడు, లేదు అంటే జాయింట్ చుట్టుపక్కల ఎక్కువగా డ్యామేజ్ అయినప్పుడు ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొక రకమైన ఇంజురీస్ ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్. ఇవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ ఇంజురీస్ అందరు ఎక్కువగా ఆడుతున్నారు కాబట్టి చాలా సర్వసాధారణంగా చాలామందిలో స్పోర్ట్స్ ఇంజురీస్ చూస్తూ ఉన్నాం. ఈ మోకాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ ఇంజురీలో ఎక్కువగా చూసేది ఏంటి అంటే, లిగమెంట్ ఇంజురీస్లో అయితే కనుక ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీ అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. చాలామంది ఈ ఏసీఎల్ లిగమెంట్ని ఎవరైతే సరిగా ట్రీట్ చేసుకోలేరో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నడవడానికి ఈ మోకాలు స్టెబిలిటీ అనేది ఉండదు. ప్రతిసారి నడవడానికి ప్రయత్నించినప్పుడు ఫాస్ట్గా నడవడము, లేకపోతే వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ మోకాలు అనేది బెనుకుతూ ఉంటుంది, స్లిప్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి మోకాలు పైన ఒక కార్టిలేజ్ అనే థిక్ లేయర్ ఉంటుందన్నమాట. ఈ తొడ ఎముక పైన ఇంకా కాలి ఎముక పైన ఈ జాయింట్ ఏదైతే ఫామ్ చేస్తాయో ఈ జాయింట్లో మంచి మృదులాస్థితో కవర్ అయి ఉంటుంది. ప్రతిసారి స్లిప్ అవడం వల్ల, అదే యాక్సిడెంట్స్లో కూడా ఈ జాయింట్లో ఈ మృదులాస్థి డ్యామేజ్ అవ్వడం వల్ల రాను ఈ మృదులాస్థి డ్యామేజ్ ఎక్కువగా అవడం వల్ల ఈ ఎముక ఎక్స్పోజ్ అయ్యి ఎముక రాపిడి వల్ల నొప్పి ఎక్కువ అవుతుంటుంది. దాన్నే అరుగుదల అంటాం. ఇది మనం ముందుగానే గుర్తించి స్పోర్ట్స్ ఇంజురీస్లో కనుక తొందరగానే గుర్తించి ప్రాబ్లం తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుని, ఒకవేళ లిగమెంట్ ఇంజురీస్ ఉన్నాయి, ఇప్పుడు ఏసీఎల్ అనే లిగమెంట్ కంప్లీట్గా చిరిగిందనుకోండి, అది కంపల్సరీ మనకి స్టెబిలిటీకి అవసరం కాబట్టి దాన్ని వేరే లిగమెంట్స్, మన బాడీ నుండే లిగమెంట్స్ని తీసుకుని ఈ ఏసీఎల్ ప్లేస్లో రీకన్స్ట్రక్షన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ యాక్టివిటీస్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ జాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. దానివల్ల ఈ మోకాలు అరుగుదల అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అదొక ప్రధానమైన కారణం. ఎవరికైతే యంగ్స్టర్స్లో చిన్నప్పుడే యాక్సిడెంట్స్ అవ్వడము, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో ఎక్కువగా చూడడానికి అవకాశం, వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుండి కొంచెం ఎక్కువగా కింద కూర్చొని లేచే పనులు ఎక్కువగా చేయడము, మెట్లెక్కి దిగడం చాలా ఎక్కువగా చేయడము, దానివల్ల ఈ మృదులాస్థి ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అరుగుదల తొందరగా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, కింద కూర్చోవడాన్ని 45 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. ఎప్పుడో ఒకసారి గుళ్ళకి వెళ్ళాము, ఎప్పుడో పూజలో ఎప్పుడో కూర్చున్నాము అనడానికి తప్ప రెగ్యులర్గా రోజు కింద కూర్చొని, ఇప్పుడు ఎక్కువ మందిలో నేను వింటూ ఉన్నది ఏంటంటే యోగా చేస్తున్నాము, అదందరికీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ బాడీ శరీర తత్వాన్ని పట్టించుకోకుండా, వాళ్ళకు ఆల్రెడీ నొప్పులు ఉన్నాయా లేదో తెలుసుకోకుండా, పక్కన వాళ్ళు చేస్తున్నారు నేను కూడా ఇంకా చేయాలి కంపల్సరీ అని, ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత కూడా కింద కూర్చొని లేవడం, కింద కూర్చొని యోగా చేయడం, ఇవన్నీ చేస్తున్న కొద్దీ లోపల అరుగుదల ఇంకెక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఈ పక్కన వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి చేయకుండా, మీ బాడీ శరీర తత్వాన్ని, మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే దాన్ని అర్థం చేసుకుని, దాన్ని ఇంకా ఎక్కువ ఎలా కాకుండా ఉండాలో దానికి తగ్గట్టుగా కూర్చుని పడుకుని చేసుకునే ఎక్సర్సైజెస్, చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవన్నీ చేసుకుని మిమ్మల్ని మీరు ఫిట్గా కూడా ఉంచుకోవచ్చు. ప్రతిసారి కూర్చొని లేవడం వల్ల మోకాలే కాకుండా నడుములో కూడా ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కొద్దిమంది వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళ బాడీ
ఫ్లెక్సిబిలిటీ ఉండి వాళ్ళకి కూర్చొని లేవడానికి ఇబ్బంది లేని వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళకి అది అలవాటైన పని, వాళ్ళు రెగ్యులర్‌గా అది చేస్తుంటారు. వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్రెడీ సైన్స్ ఆఫ్ నీ పెయిన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రికాషన్ వైస్ మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే కింద కూర్చోవడం అయితే కంప్లీట్‌గా మానేసేయాలి. ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ స్ట్రెంగ్త్, ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ మీ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా నొప్పి లేకుండా ప్రాపర్‌గా నడవడం, కొంతమంది మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వగానే ఏంటంటే వాళ్ళ నడక కూడా మారుతుంది. ఈ నడక మారడం వల్ల ఏమవుతుందంటే నడుం పైన ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్, మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే నొప్పులు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటే మనం మోకాళ్ళ అరుగుదలని పోస్ట్‌పోన్ చేయడం, అంటే ఎర్లీ ఏజ్‌లో రాకుండా కొంచెం పోస్ట్‌పోన్ చేయడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.